అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా ఉంది రష్యా అండ్ ట్రంప్ మన అమెరికా రెండు ఎప్పటి నుంచో రెండు రైవల్ కంట్రీస్ ఇప్పుడు ప్రస్తుతం డెడ్ ఎకానమీకి కౌంటర్గా డెడ్ హ్యాండ్ని ప్రస్తావించింది రష్యా కూడా దీన్ని మొత్తం ఎలా చూడాలి అండ్ రాబోయే రోజులు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే మీకు అన్న ట్రంప్ ఈజ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఆల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ అమెరికా ఇన్ రిలేషన్ టు పుటిన్ ప్రూవ్ టు బి రాంగ్ ఓకే సో ఈవెన్ ట్రంపే కాదు బైడెన్ కూడా అమెరికా అనుకున్నది ఏంటంటే యుద్ధంలో రష్యా ఈవెన్ యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన వెంటనే అసలు యుద్ధం ప్రకటించక ముందే ఈవెన్ నాటో ఎక్స్పాన్షన్ జరుగుతుంటేనే పుటిన్ హెచ్చరిస్తూ వచ్చాడు 2022లో ఉక్రెయిన్ పై వార్ చేశాడు 2014లోనే శాంపుల్ చూపాడు క్రీమియా పైన దాడి చేసి స్టార్టర్స్ అంటారే ఇప్పుడు మన హోటల్లో పరిభాషలో స్టార్టర్స్ మీరు ఏదైనా హోటల్ రెస్టారెంట్కి వెళ్ళి స్టార్టర్ తింటే మనకు అర్థమవుతుంది దాని క్వాలిటీ సో మీకు మెయిన్ మీల్లోకి రావాల్సిన అవసరం లేదు స్టార్టర్లు తింటే స్టార్టర్లు టేస్టీగా ఉన్నాయనుకోని బాగుంది రెస్టారెంట్ ఓ గుడ్ అంటాం సో అలా మీకు స్టార్టర్లుగా 2014లో శాంపుల్ చూపెట్టాడు పుటిన్ శాంపుల్ చూపెట్టినాక కూడా అమెరికా యూరోప్ అనుకున్నది ట్రంప్ పుటిన్ ఏమీ చేయడని నాటోని ఎక్స్పాండ్ చేస్తూ ఉక్రెయిన్ పొలిమేర దాకా వచ్చాడు ట్రంప్ మీకు పుటిన్ హెచ్చరిస్తూ వచ్చాడు ఏమీ కాదనుకున్నారు ఒక ఫైన్ మార్నింగ్ పుటిన్ యుద్ధం మొదలుపెట్టాడు యుద్ధం మొదలు పెట్టాక అమెరికా కొన్ని అజంప్షన్స్తో వెళ్ళింది మొదటి అజంప్షన్ ఏంటంటే పుటిన్ ఈ యుద్ధం ఎప్పుడైతే పుటిన్ మొదలు పెట్టాడో భారీ ఎత్తున ఆంక్షలు విధించారు 20,000 శాంక్షన్స్ ఉన్నాయి రష్యా పైన రష్యా ఎనర్జీ ట్రేడ్ ను అష్టదిగ్బంధనం చేశారు రష్యాతో ట్రేడ్ చేసే దేశాల పైన కార్తా చట్టం కింద కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద ఆంక్షలు పెట్టారు ఉదాహరణకు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని చైనాకు తుర్కీకు ఇండియాకు రష్యా అమ్మితే మన దేశాన్ని వదిలేశారు కానీ చైనా తుర్కీ పైన ఆంక్షలు పెట్టారు శాంక్షన్స్ పెట్టారు సో రూబుల్ను రబుల్ చేస్తానని బైడెన్ మాట్లాడాడు మొత్తం రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అనుకున్నారు కానీ అది జరగలేదు ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది సుమతి గారు 2025లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఏదంటే రూబుల్ మీకు డాలర్ వాల్యూ 7% పడిపోయింది రూబుల్ వాల్యూ ఏమీ కాలేదు మీకు బిఫోర్ వార్ ఎంత ఉందో అంతకన్నా కాస్త మార్జినల్ గా బెటర్ గా ఉంది తప్ప బాగా చెడిపోలేదు సో అందువల్ల రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అనుకున్నది కాస్త కాలే కారణం ఏంటంటే పుటిన్ ఈ యుద్ధం మొదలు పెట్టే ముందే పుటిన్ కు తెలుసు డాలర్లు రాకుండా చేస్తాడు తన దగ్గర ఉన్న డాలర్లు వాడకుండా చేస్తాడు అందుకే పుటిన్ ఏం చేశాడంటే చైనాకు చెందిన యువాన్లను ఎక్కువ కొని పెట్టుకున్నాడు అందువల్ల ఇటీవల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ మన RBI లాగా ఏం చేసిందంటే తన రూబుల్ వాల్యూ పడిపోతుంది అనుకున్నప్పుడు సాధారణంగా మనం కూడా రూపీ వాల్యూ పడిపోతున్నప్పుడు మన RBI డాలర్లు అమ్మి రూపాయి వాల్యూని నిలబెట్టింది సో రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చేసిందంటే తన దగ్గర డాలర్లు అమ్మటానికి అవకాశం లేదు కనుక ఉన్న డాలర్లు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో శాంక్షన్స్ ఉండడం వల్ల ఏం చేశాడు రష్యన్ సెంట్రల్ బ్యాంక్ యువాన్లు నమ్మడం మొదలుపెట్టాడు అందువల్ల యువాన్లు నమ్మినప్పుడు ఆటోమేటిక్గా యువాన్తో పోలిస్తే రూబుల్ ధర పెరిగి డాలర్తో పోలిస్తే రూబుల్ ధర పెరిగింది సో అందువల్ల ఇలా ఎకానమీ దెబ్బతిల్లే రెండోది ఏమనుకున్నాడు రష్యా విల్ బి టోటల్లీ ఐసోలేటెడ్ అనుకున్నాడు కానీ ట్రంప్కి అర్థం కాలేదు అమెరికాకి అర్థం కాలేదు దిస్ ఈజ్ నాట్ ఎ యూనిపోలార్ వరల్డ్ ఇది మల్టీపోలార్ వరల్డ్ ఎవరి ఇంట్రెస్ట్ వారికి ఇటీవల బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా అన్నాడు ప్రపంచానికి చక్రవర్తులు అవసరం లేదు సో రష్యా చైనాతో సంబంధాలు బలపరుచుకున్నది నార్త్ కొరియా ఇరాన్లతో బలపరుచుకుంది ఇండియా లాంటి దేశాలు రష్యాతో ఉన్న చిరకాల బంధం వల్ల మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల కొరకు మనము రష్యాతో కలిసి సో అందువల్ల రష్యా ఐసోలేట్ కాలేదు పైగా రష్యా స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ అయింది ఇది రెండోది మూడోది అంచనా ఏముండే అంటే అమెరికాది పుటిన్ చనిపోతాడు లేదంటే పుటిన్కు వ్యతిరేకంగా పెద్ద రివోల్ట్ వస్తుంది కానీ ఏమీ జరగలేదు పుటిన్ అలాగే నిలబడ్డాడు పుటిన్ క్యాన్సర్ పుటిన్కు వ్యతిరేకంగా రివోల్ట్ కాకపోగా నేషనలిస్ట్ సెంటిమెంట్ పెరిగి రష్యాలో పుటిన్కు అనుకూలంగా ప్రజలు ర్యాలీ కావడం మొదలు పెట్టారు ఇది మూడోది సో అందువల్ల ప్రతి దాంట్లో కూడా అమెరికన్ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు ఆఖరికి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ మొదలు పెట్టాడు ట్రంప్ అంటే
రష్యా ఎప్పటి నుంచో బెదిరిస్తోంది కానీ Submarines, అమెరికా బెదిరింపడమే కాదు యాక్షన్ లోకి దిగి తన న్యూక్లియర్ సబ్మారిన్ పంచింది. సో కానీ ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్ రష్యాను భయపెడతాయనుకుంటే పొరపాటు. ట్రంప్కి ఏంటంటే ప్రతిదాన్ని ట్రేడ్ తో ఆపుతాననుకుంటాడు. అది సాధ్యం. సో అది రష్యా ఇస్ నాట్ ఇరాన్. Right. ఇరాన్ ని ఏం చేయలేకపోతే ట్రంప్ రష్యాని రష్యాని ఏం చేస్తాడు? చేయలేకపోతాడు. రైట్ రాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో